హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సీత ఇంకా పడుకోలేదా? లేదండి, పడుకుంటున్నాను. హలో మేడం, చలవే శెట్టి గారిని ఫ్యాక్టరీ వర్కర్లంతా కొట్టి చంపేశారు. జరిగింది ఏ మూలంగానే? అవును, మన అన్ని ఫ్యాక్టరీలోనూ ఒకేసారి స్ట్రైక్ ప్రారంభించే ముందు మనం ఏమనుకున్నాం? ఏమైనా సరే, ఎవరు చచ్చినా సరే వాళ్ళ కోరికలు మనం ఒప్పుకోకూడదు అనుకున్నావా లేదా? అలాంటప్పుడు మా ఎవరికి చెప్పుకుంటే స్ట్రైక్ ఎలా వ్యాప్తించారు? నీ భర్తను కాపాడుకుంటానికి చేశాను. అది నా భర్త తీసుకుపోయింది. నువ్వు గొప్పదాని అయ్యావు, మేము యథానం అయిపోయాం. ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు నీ స్వార్థాలను చూస్తున్నాం. మమ్మల్ని చేతగానం వాళ్ళగా చేశావు. దానికి నా భర్త బలయ్యాడు. నా భర్త చావు కారణం నువ్వు. దీనికి నీ సమాధానం ఏమిటి? దీనికి నీ సమాధానం ఏమిటి? దీనికి నీ సమాధానం ఏమిటి? దీనికి నీ సమాధానం ఏమిటి? సమాధానం ఏమిటి? ఫ్యాక్టరీ మూసేశారా? మొగుడివిగా నువ్వు ఎక్కడ చచ్చిపోతావని చాలా తెలివిగా నిరాహార దీక్ష మాన్పించేసింది. మేము అక్కడికి వెళ్లేసరికి బోర్డు పెట్టేసింది. ఫ్యాక్టరీ మూసేవాడు ఆడిస్తానా? పదండి. ఇక్కడికి వచ్చారా? అంటే ఉన్న వాళ్ళని చంపే యాత్రలో ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నాను. మేడం, ఏమిటి మీరు మాట్లాడేది? అమాయకంగా నటించకండి, అమాయకంగా బ్రతకండి. నటించే అవసరం మీకుంది. నిజంగా అమాయకులం గనకే మిమ్మల్ని నమ్మాం. నిరాహార దీక్ష మానేశాం. ఇక్కడ నిరాహార దీక్ష మానేసినట్టే మానేసి అక్కడ ఒక ప్రొపరేటర్ని చంపారు. అది చేసింది మేము కాదు. ఐసీ, మీరు వేరు, వాళ్ళు వేరు. మీకు అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఒకటి, అదే మాకు జరిగినప్పుడు మీరంతా వేరు వేరు. గొప్ప సిద్ధాంతం. కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు కట్టించి మిమ్మల్ని వర్కర్స్ గా పెట్టుకుని మీకు డబ్బిచ్చేది మీ చేతుల్లో చావడానికా? ఓకే, మేము పేదవాళ్ళ రక్తం తాగే రాక్షసులు. అయితే మీరెవరు? ఉన్న వాళ్ళని చంపుకు తినే నరరూప రాక్షసులా? మేడం, రావణుని చావుకి సీతను తీసుకురావడం ఒక్కటే కారణం కాదు. అలాగే ప్రతి రాక్షసుడి చావు వెనక ఎన్నో కారణాలుంటాయి. మీరు చెప్పిన ఆ వ్యక్తిని చంపేశారని మీరంటున్నారు, చచ్చిపోయాడని వాళ్ళు అంటున్నారు. ఈ చంపడానికి ఆ చావడానికి మధ్య ఎన్నున్నాయో మీకేం తెలుసు, నాకేం తెలుసు. అదంతా అనవసరం. మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉంది. ఫ్యాక్టరీ ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. నా ఇష్టం. నీ ఇష్టాయిష్టాలు మీ ఇంట్లో, ఫ్యాక్టరీ మీద కాదు. ఫ్యాక్టరీ పెట్టుబడి నాది. పెట్టుబడే మీది. దాని మనుగడ ప్రజలది, పాలసీ ప్రభుత్వం అనేది, భవిష్యత్తు కార్మికులది. మీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ మూసేసే హక్కు మీకు లేదు. చట్టం అనేది ఒకటి ఉంది. ప్రతి చట్టానికి వెనుక సవరణ అనేది ఒకటి ఉంటుంది. ఆ సవరణ అనేది మీ స్వార్థానికి ఉపయోగించుకుంటే ఆపడానికి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. ఆ ప్రభుత్వం మీద సవాలు చేయడానికి కోర్టు అనేది కూడా ఒకటి ఉంది. దానికంటే ముందు రాజీకి రావడం మనుషులు చేయాల్సిన పని. అందుకే వచ్చాం. రాజీకొచ్చి మీకు తల వంచడం కంటే ఫ్యాక్టరీ మూసేసి జైల్లో కూర్చుంటారు. బెదిరిస్తున్నారా? లేదు, తెగిస్తున్నారు. తెగతెంపులు చేసుకుందామనా? తెగిపోయే వాటిని పట్టుకుని వెళ్లాడడం నాకు అలవాట్లేదు. తెగిపోయిన తర్వాత ముడి వేయడానికి ప్రయత్నిస్తే ముడి ముడిగానే మిగిలిపోతుంది.
నా మూడు ముళ్ళు గట్టిగా ఉన్నంత వరకు ఏ ముడి తెగినా నాకు భయం లేదు. మేడం, ఇంతకీ మీ నిర్ణయం ఏమిటి? కోర్టులో తేల్చుకోండి. అలాగే, ఆవిడ చెప్పినట్టు కోర్టులోనే తెలుసుకుందాం. కోర్టులో మనకు న్యాయం జరుగుతుందంటారా? న్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది. ఇదిగో ఒకళ్ళు తప్ప ఈ యూనియన్ లీడర్ గా మీరు దీని మీద సంతకాలు చేయండి. గీత, ఏమండి? పెన్ తీసుకురా. విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ రాము. థ్యాంక్ యూ సార్. మీ వర్కర్లకు తప్పక విజయం కలుగుతుంది. వస్తాను. పేదవాళ్ళకు న్యాయం జరిగేటట్టు ఈ కేసులో మేము గెలిచినట్టు ఆశ. ఏమిటి? ఏమండి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో మంది దేవుళ్ళున్నారు, కానీ నాకున్న దేవుడు మీరొక్కరేనండి. నేను ఈ కేసులో గెలిచేటట్టు నన్ను ఆశీర్వదించండి. న్యాయానికి తప్పకుండా విజయం కలుగుతుంది. అనవసరంగా అవతల వాడిని అవమానించడం, రెచ్చగొట్టడం మంచిది కాదు. ఈ విషయం ఆపండి. పదండి. దేవుడు చాలా పొగరబోతుగా సమాధానం ఇచ్చావే. చూసావా, మా రాముడు ఏమనుకున్నావు? తొక్క చించేస్తాడు. వర్కర్స్ అంటే ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా? నీ దగ్గర డబ్బు ఉంటే నెత్తికేసి కొట్టుకోపోయిందే. ఓడిపోయిందిరా. నోరు చూసేయాలండి అంతా రాస్కల్స్. ఫ్యాక్టరీ లాకౌట్ చేయడానికి సిద్ధపడితే వర్కర్లకి గతంలో ఇవ్వవలసిన బోనస్సులు, 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుందని కోర్టు వారు తీర్మానించడమైనది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. నేను ఓడిపోలేదు. నేను ఓడిపోకూడదు.
ఆ వర్కర్స్ ముందు నేను ఓడిపోకూడదు. సీత, ఉన్న ఆస్తి పోయినా సరే, నేను నడి రోడ్డు మీదకి వచ్చినా సరే, కోర్టు చెప్పిన ప్రకారం నేను నష్టపరిహారం చెల్లించను. నేను బ్రతుకుండగా నేను చెల్లించనిస్తాను సీత. ఒకవేళ కోర్టు ఇటువంటి తీర్పునిస్తే ఏం చేయాలో లాయర్తో ముందుగానే ఆలోచించాను. అతను దారి చెప్పాడు. ఏమిటి? ఫ్యాక్టరీ ఎవరికైనా అమ్మేసినట్టు రాస్తాను. వాళ్ళు ఎదురు తిరిగితే? ఊరికే ఎందుకు అమ్ముతాం, డబ్బు తీసుకుని అమ్ముతాం. ఆ ఫ్యాక్టరీ ముందెప్పుడో తనఖా పెట్టినట్టు, అది తీర్చలేక అమ్మేసినట్టు కాగితం రాసుకుంటాం. అలా చేయొచ్చా? చేయొచ్చా సీత? ప్రతి ఊరికి ఓ దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది. ఏ అడ్డదారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి ఓ దారి దొరుకుతుంది. నువ్వుండు, నేను సేట్ గారిని తీసుకొస్తాను. న్యాయం జయించింది, ధర్మం జయించింది, నువ్వు జయించింది. అదంతా బయట నీకు ఉద్యోగం. కానీ భర్తగా జీవితంలో ఓడిపోయావురా. భార్య అపజయం భర్తకెప్పుడు అవమానమేరా. అందులో సీత లాంటి పిల్ల ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు. మన వృత్తులు మన కాపురాలను కూల్చకూడదురా. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికి? మన ఇంటికి. మన చేదప్పటి నుంచి. సీత, మన అనేదానికి అర్థం తెలుసుంటే మనిషిగా ప్రవర్తించేవారు. సీత, నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవారు కాదు. ఇందులో నేను చేసిందే ఉంది. జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవే. అవును, నేనే చేసుకున్నాను. మీరెవ్వరు ఏమీ చేయకుండా చేసుకున్నారు. నిరాహార దీక్ష నేనే చేశాను, కోర్టుకి నేనే వెళ్ళాను. అదో బోనస్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేశాం. నువ్వు వెళ్ళమంటేనే కోర్టుకెళ్ళాం. వెళ్ళే నేను చెప్పాను, చేసేశారు. అయితే ఇప్పుడు చెప్తున్నాను, నన్ను చంపండి. సీత, నువ్వు బాధపడతావని తెలిసి కోర్టుకెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాం. వచ్చే ఎవరితో? ఆ కోతిము. వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలని కథానాయకులు వెనకేసుకొచ్చారు. వాళ్ళందరి ముందు నా పనుంచి ట్రాజీ చేసుకుపోదాం అనుకున్నారు. మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది. సీత, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నీ మంచి కోరి నేను ఒప్పించాలని వచ్చాను. మంచి మీరు? నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చిండేవారు. సీత, తప్పు నీది, వాళ్ళకి కాదు, వాళ్ళ బోనస్ వాళ్ళ పారైన భర్తగా ఒక్క మాట చెప్పుంటే నేను చేస్తుండేదాన్ని కదా. ఏ ఆ హక్కు మీకు లేదా? లేదు. ఎందుకు లేదు? సమస్య భార్యాభర్తల మధ్య కాదు, ఓనర్కి వర్కర్లకి మధ్య. ఆ ఓనర్ ఎవరు? మీ భార్య కాదా? భార్య మంచి చెడ్డంతో భర్తకు పని లేదా? భార్యమని చెప్పి నీకిష్టం లేని పనిని బలవంతాన్ని నేను ఇష్టం కొట్టమంటావా? సీత, నీకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నా పద్ధతులకు భార్యగా నువ్వు అడ్డు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకు అడ్డు రావాలి? ఇప్పుడు అంతకంటే తక్కువేం చేశారు? కోర్టుకు ఎక్కించారు, నవ్వులు పాలు చేశారు. అందుకే సీత, పెళ్లికి ముందే చెప్పాను, ఒక లాంచి ఒక నావ కలిసి ప్రయాణం చేయలేమని. నిజమేనండి. దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నావకి చిన్న సొంత దొరికితే చాలండి, ఎటైనా తప్పించుకుంటుంది. ఒకవేళ మునిగినా అది ఎప్పుడోకప్పుడు ఏదో ఒడ్డుకుని వస్తుంది. కానీ లాంచి దాని బరువు అది మోసుకోలేక, ఆటు పోటు తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి. మీరు మాత్రం నావలా తప్పించుకున్నారు, నన్ను ముంచేశారు. సీత, అర్థం లేకుండా మాట. ఎవరు నేను ముంచింది? నేను నువ్వే ముంచుకున్నావు. నువ్వు కూర్చున్న కొంపలు నువ్వే నరుక్కుంటాను. నాకు ఇష్టమైతే నా బ్రతికే నరుక్కుంటాను. మీరు వెళ్ళండి. సీత, ఏమిటిది? నీ పని పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చ పట్టింది. పిచ్చి దాంతో మీకే పని. మీతో కాపురం చేయడానికి కూడా నా పనికి మన సీత, అనవసరంగా నోరు పారేసుకుంటున్నాం. వాళ్ళు సాటి మనుషులే. భర్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? నేను భారీగానే చెప్తున్నాను, మీకు ఆ వెధవులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటావు అంతేగా? అంటే నేను పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా? మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు, వాళ్ళ నుండి మన ఇద్దరిని విడదీస్తున్న వాళ్ళు. పొరపాటు పడుతున్నావు. వాళ్ళు ఎప్పుడూ విడదీసేవాళ్ళు కాదు సీత. విడదీసేవాళ్ళు, విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎంతో చదువుకున్నావు, ఎంతో సంస్కారంతో ఇన్నాళ్ళు ప్రవర్తించావు. నిన్ను దేవతగా కొలిచేవాళ్ళను, నిన్ను తల్లిగా ఆరాధించేవాళ్ళను
నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమ కడుతున్నావు. బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు. అది ప్రతిఫలమేగా. మరెందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు? సీత, భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్లు అయితే వర్కర్కి వానరకి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి. అలాగే వర్కరు వానరు కూడా. సీత, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకుతునే వాళ్ళు అన్నావే, ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే. అది తెలుసుకో. హలో మేడం, ఎస్, ఇక్కడ రవిబాబుని కొట్టి పారేశారు మేడం. ఎవరు? మన ఫ్యాక్టరీ వర్కర్లు మేడం. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తాను. వద్దు మేడం, వస్తే మీకు చాలా ప్రమాదం అవుతుందండి. అవును మేడం, మేమే ఆయన తీసుకుని వచ్చేస్తామండి అక్కడికి. సరే అయితే తొందరగా తీసుకురండి. నెమ్మది, మీరు వెళ్ళండి. జాగ్రత్త బావా. బావా, ఏమైంది? ఏమి లేదు సీత, నేను సేటు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే కోర్టు దగ్గర నిన్ను చూసి నవ్విన వాళ్ళు కనిపిస్తే ఉండబట్టలేక అడిగాను. అన్నం పెట్టి అన్నపూర్ణమ్మను చూసి నవ్వుతారా అని. ఎవర్రా అన్నపూర్ణమ్మని ఫట్ఫట్టని వాయించేశారు. పొరపాటు నాదేనేమో సీత. వాళ్ళు వెధవలని తెలిసి వాళ్ళ నోట్లో నూరు పెట్టాను. లేదు బావా, వాళ్ళ అంతు చూస్తే గాని నిద్రపోను. వద్దు సీత, ఈ సమయంలో ఆలోచనే గాని ఆవేశం పనికిరాదు. నేను సేటు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. వారు రేపు ఉదయం వస్తారు. నీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకున్నా. సీత. ఏం బావా? బావా, బావనే. ఏమిటిది? నాటకం. మరి ఆ కట్లు? వేషం. దేనికి? సీతనెత్తుకుపోవడానికి. స్టూపిడ్. ఎందుకింత మోసం చేశావు? రావణుడంతటి వాడికే తప్పలేదు వేషాల ట్రబుల్స్. ఆఫ్టర్ ఆల్ నేనేమిటి ఓ చిన్ని విలన్. చూడు, నేనేం చేస్తాను. సినిమాల్లో ప్రతి హీరోయిన్ విలన్ దగ్గరకు రాగానే చెప్పే మొట్టమొదటి డైలాగు ఇదే. పోలీసులకు ఫోన్ చేస్తున్నావా పిచ్చిదాన? ఇంట్లో టెలిఫోన్ల మూతే కాదు, ఈగల మూత కూడా లేదు. అన్ని మూతలు కట్. ఈ ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి కట్. నీకు గుర్తుందో లేదో రామాయణం. సీతనెత్తుకుపోవడానికి రావణుడు లైన్ ఎంత క్లియర్ చేసుకున్నాడో తెలుసా? మొదట మైలేణ్ణి పంపించాడు, ఆ తర్వాత రాముణ్ణి పంపించాడు, ఆ వెనక లక్ష్మణుణ్ణి పంపించాడు. ఈ సీతనెత్తుకుపోవడానికి వీడేం చేశాడో తెలుసా? మొదట పనివాళ్లను పంపించాడు, ఆ తర్వాత ఫాదర్ని పంపించాడు, ఆ వెనక చెల్లెల్ని పంపించాడు. ఒక చేతిలో డబ్బు, రెండు చేతుల సీతమ్మ. ఆ తర్వాత ఘట్టమేమిటో తెలుసా? అమ్మగారండి, అయ్యగారు, 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 అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు లేరండి. ఏమిటి? ఏం లేదమ్మా, అమ్మాయి గారిని మోసం చేసి రవిబాబు తీసుకెళ్లిపోతున్నారు. మమ్మల్ని పనిలో తీసేసినప్పుడే మాకు అనుమానం వేసింది బాబు. అందుకే ఇంటి మీద కన్నేసి ఉంచాం.
ఇంత నిబ్బరంగా ఇంత ధైర్యంగా ఎందుకున్నావో నాకు తెలుసు. లంకలో కాదు ఆకాశంలో పెట్టిన ఈ సీతను విడిపించుకోవడానికి ఆ రాముడు వస్తాడని నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఏరు దాటి తీసుకొచ్చాను. వాళ్ళు రావడానికి కొంత టైము పడుతుంది. ఈలోగా నేను అనుకున్నది జరిగిపోతుంది. టైం అయిపోయింది. నీ రాముడు వచ్చే టైం అయింది. టైం వేస్ట్ చేయదు. కమాన్. ఇది మేం తీసుకోవాల్సిన అవకాశం. సీత, ఈ వర్కర్లంతా ఉన్న వాళ్ళని చంపుకు తినేవాళ్ళు అన్నావే. అవసరమైతే అన్నం పెట్టిన వాళ్ళకి ప్రాణాలు కూడా ఇవ్వగలిగిన దేవుళ్ళు. ఒకరోజు ఒకడు బీడీ కాల్చాలని నువ్వు పనులను తీసేశావే. వాడు ఈ రోజు ఏం చేశాడు తెలుసా? నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కుటుంబంలో భార్యాభర్తల కలహాలు లాంటివేనమ్మా. వర్కర్ల ఓనర్ల కలహాలు కూడా. అసలు వర్కర్లు ఓనర్లు భార్యాభర్తలని చెప్పడానికే మీరిద్దరూ భార్యాభర్తలయ్యారే. ఈ మాట నిజం. భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైందో ఓనరు వర్కర్ల అనుబంధం కూడా అంత పవిత్రమైంది. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద కోపం వచ్చినప్పుడు 4 మాటలు అనుకుంటారు. రాత్రులు ఇంటికి రాకుండా స్ట్రైకులు చేస్తూ ఉంటారు. మాట్లాడకుండా మౌనవ్రతం వహిస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.